ఏం భయం లేకుండా మంచిగా చేయించుకోవచ్చు. కెమెరా కళ్ళు చూసి చెప్పండి. ఏం భయం లేకుండా మంచిగా చేయించుకోండి. డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు, ఓపిక మంచిగా చెప్తున్నారు. 71 ఏళ్ళ ఆవిడ, షుగరు, అన్కంట్రోల్ షుగర్ ఉంది, అది కొన్ని సంవత్సరాలు దశాబ్దాల నుంచి ఉంది. బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, కింద సక్సెస్ అయిపోయి లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉంది. పైన చేసాం, పైన కూడా పర్ఫెక్ట్గా వూండ్ హీలింగ్ మీకు చూపించాను ఇందాక కూడా నోట్లో. వూండ్ హీలింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. అందరికి నమస్తే అండి. ఈరోజు మనతో పాటు వత్సలా గారు ఉన్నారు. సో ఆవిడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఖమ్మం నుంచి వచ్చారు ఆవిడ. మన దగ్గర కింద బేసల్ ఇంప్లాంట్స్ చేయించుకున్నారు. వాటి మీద ఫిక్స్డ్ పళ్ళు 24 గంటల్లోనే ఇచ్చాం. కేవలం 24 గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చాం. ఇప్పుడు పైన కన్వెన్షనల్ ఆల్-ఆన్ 6 అంటే 2 స్టేజ్ ఇంప్లాంట్స్ అంటాం కదా, అది ఆల్-ఆన్ 6 స్క్రూ రిటైన్డ్ పళ్ళు. ఇది కూడా 3 రోజుల్లో 72 గంటల్లో మనం పళ్ళు పెట్టేయడం జరిగిందండి ఇంప్లాంట్లు వేసి. సో ఆవిడ 2 రివ్యూలు ఇవ్వగలరు మీకు. ఒకటి బేసల్ ఇంప్లాంట్ లాంగ్ టర్మ్ రివ్యూ, కన్వెన్షనల్ ఇంప్లాంట్ షార్ట్ టర్మ్ రివ్యూ. సో 2 రకాలు చేసాం అనమాట. అది ఆవిడ ఎక్స్రే. సో వత్సలా గారిది ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్లు అంటామండి. ఎప్పుడు కూడా మనం మల్టీ యూనిట్ అబాట్మెంట్ వాడకుండా ఇంప్లాంట్స్కి అసలు పళ్ళు పెట్టాం. సో మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ మీద స్క్రూ రిటైన్డ్ పళ్ళు అండి. సో ఈ బార్ నుంచి స్క్రూ రిటైన్డ్ పళ్ళు అనమాట, సిమెంట్ ఉండదు. సో మనకి రిట్రీవబుల్, కావాలంటే ఎమ్మటనే తీసేయవచ్చు అనమాట. ఒకసారి నోట్లో కూడా చూపిస్తా పేషెంట్కి. అనుకోండి మేడం, అవసరం లేదండి, రేపు అవసరం. నోతారండి. సో నీట్గా ఇవాళ ఫిక్స్డ్ పళ్ళు పెట్టామండి. నీట్గా స్క్రూ రిటైన్డ్ ఫిక్స్డ్ పళ్ళు అండి ఇవి. సో పళ్ళు తీసేయటం, ఇంప్లాంట్లు వేయటం, మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయటం. ఈ కిందవి కూడా మనం చేసినాయి అండి, ఎప్పుడో చేసినాయి, బాగా హీల్ అయిపోయినాయి, ఆవిడ వాడుతున్నారు. ఇది లాంగ్ టర్మ్ రివ్యూ, ఇది షార్ట్ టర్మ్ రివ్యూ 2 ఇస్తున్నారు అన్నమాట వత్సలా గారి వాళ్ళ. సో ఖమ్మం నుంచి వచ్చారు. అకామిడేషన్ కూడా మనమే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ మనతో పాటే ఉంటున్నారు. సో మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే దానికి సపరేట్గా ఏం ఛార్జ్ చేయమండి. సో వత్సలా గారు ఏంటండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఆవిడ స్మైల్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. స్మైల్ చేసి చూపించండి. సో పర్ఫెక్ట్గా. సో కేవలం 3 రోజుల్లో కన్వెన్షనల్ అయినా బేసల్ అయినా మనం చేసేయచ్చండి. కన్వెన్షనల్ చేసినా బేసల్ చేసినా, అంటే ఆల్-ఆన్ 6 ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చు, బేసల్ ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చు. వీడికి 2 చేసాం. కింద దవడలో ఒక రకం ఇంప్లాంట్స్ చేసాం, బేసల్ అని. పై దవడలో ఒక రకం చేసాం. లాంగ్ టర్మ్ రివ్యూ దానికి ఇస్తారు, షార్ట్ టర్మ్ దీనికి ఇస్తారు. ఎలా ఉంది మేడం మీకు? నొప్పులు ఏమన్నా ఉన్నాయా? లేదండి. ఫస్ట్ కింద పళ్ళు లోగడ వేసాం కదా ఇదివరకు, అవి ఎలా ఉన్నాయి? బాగుందండి. బాగున్నాయి. ఎప్పుడన్నా నొప్పులు వచ్చినాయి అయ్యి ఇప్పుడు వాడుతుంటే? ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు పైన ఇమీడియట్ లోడింగ్ చేసాం, పళ్ళు తీసేసి ఇంప్లాంట్లు వేసి ఎమ్మటనే పళ్ళు పెట్టేసాం. సో మీకు ఫస్ట్ ఏంటంటే నొప్పి ఎలా ఉంది? నొప్పి అనిపించట్లేదండి. ఇప్పుడు నొప్పి అనిపించట్లేదు. సో ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది కన్వెన్షనల్ అయిన బేస్లో ఇమీడియట్ లోడింగ్ వేస్తే నొప్పి అనిపిస్తుంది అంటారు. నొప్పి ఉండదండి. ఇమీడియట్గా మీకు పళ్ళు పెట్టినా, ఫిక్స్డ్ పళ్ళు 3వ రోజు 4వ రోజు పెట్టినా కానీ నొప్పి నిజంగా రాదు. సో 4వ రోజు నుంచి మీరు నిజంగా నవిలి తినొచ్చు. సో ఇదివరకు ఆవిడకి పళ్ళు పెట్టేయటం 24 గంటల్లోనే పళ్ళు పెట్టేసి పంపించేసాం ఖమ్మం. అప్పుడు కూడా అంతే, ఆవిడ మరుసటి రోజు నుంచే తింటున్నారు. సో ఆ పళ్ళు పనిచేసినాయి అనమాట ఎన్నాళ్ళు. సో ఇప్పుడు కూడా ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి కింద. యా నెక్స్ట్ వత్సలా గారు, మీకు అంటే జనరల్గా ఏంటంటే మనం సర్జరీ తర్వాత వాపు, నొప్పి ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాపు కింద చేసినప్పుడు అసలు వాపే రాలేదు. ఓకే. సో పైన ఏంటంటే చాలా పళ్ళు ఒకేసారి తీసి ఫ్రీ హ్యాండ్ సర్జరీ చేసాం. 2 ఉంటాయి ఇక్కడ. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీలు మీకు జస్ట్ హోల్సే పడతాయండి, కీ హోల్ సర్జరీ. కానీ ఎప్పుడైతే పళ్ళు తీసేస్తామో చాలా పళ్ళు, మల్టిపుల్ టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. వీడికి దాదాపు 10-12 పళ్ళు దాకా తీసాం. అందులో వేరు ముక్కలు కూడా తీయటం జరిగింది. సో అట్లాంటి సమయాల్లో ఏంటంటే కీహోల్ అని అనటం కూడా వేస్టింగ్ దాన్ని, ఎందుకంటే అన్ని పళ్ళు తీస్తాం కాబట్టి గాయం అవుతుంది. ఎట్లాగో ఓపెన్ చేసి చేయటమే బెటర్ అనమాట. ఎప్పుడైతే అసలు పళ్ళు లేకుండా బోసినోరుతో ఉంటారో వాళ్ళకి కీహోల్ సర్జరీ జరుగుతాయి. చాలా ఈజీగా ఉంటుంది, ఆ మాత్రం వాపు కూడా ఉండదు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ రివ్యూ కానీ మీకు బేసల్కి కన్వెన్షనల్కి, కింద బేసల్ వేసాం, పైన కన్వెన్షనల్ వేసాం, ఏమైనా తేడా కనిపిస్తుంది? మంచిగానే ఉంది. 2 ఒకలానే ఉన్నాయి. సో స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్టు బేసల్ తోటి ఈ మధ్య వస్తున్నాయండి లేటెస్ట్గా. కానీ ఆల్-ఆన్ 6లో స్క్రూ రిటైన్ పళ్ళ సెట్ గోల్డ్ స్టాండర్డ్ అనమాట. అంటే మీకు ది మోస్ట్ అడ్వాన్స్డ్ సెట్ ఏదైతే ఉంటుందో అది స్క్రూస్తో పట్టుకొని ఉంటుంది. సిమెంట్ అనేది అసలు ఉండదు. మనకు కావాల్సినప్పుడు ఎప్పుడైనా మీరు
దాన్ని మార్పించుకోవాలని, లేదంటే చిన్న ఎదురు దెబ్బ తగిలిన ఈవిడికి వేసింది కూడా దానిలో కూడా బార్ అటాచ్డ్ అండి. అంటే హైబ్రిడ్ వేసాం. బార్ మీద పిఎంఎంఏ, పాలిమిథైల్ మెథాక్రలేట్ అంటాం. సో బార్ మీద పిఎంఎంఏ ఉండటం వల్ల బార్ ఒక స్ట్రక్చరు, సో పక్కన వేస్తున్నా ఇక్కడ బార్ ఒక స్ట్రక్చరు, తర్వాత పైన పళ్ళ సెట్ ఇంకో స్ట్రక్చరు. సో 2 స్ట్రక్చర్స్ వస్తాయండి. సబ్స్ట్రక్చరు సూపర్ స్ట్రక్చర్ మోడల్ అంటాం దాన్ని. సో సబ్స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్ మోడల్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినా, చిన్నగా ఏమన్నా మీరు కింద పడిపోయి తగిలినా, లేకపోతే యాక్సిడెంట్ అయినా అక్కడ వరకు పైన పళ్ళు పోతే ఆ పళ్ళు వరకు మార్చేయచ్చు, కానీ కింద సెట్ అంతా అట్లానే ఉంటుంది, కదలదండి. సో అది దీని అడ్వాంటేజ్. అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపేర్ చేసుకోవచ్చు తీసి. నెక్స్ట్ వత్సల గారు, ఇంత దూరం నుంచి వచ్చారు, మీరు జనరల్గా ఏం రికమెండ్ చేస్తారు? అంటే నెక్స్ట్ చేయించుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? ఏం భయం లేకుండా మంచిగా చేయించుకోవచ్చు. కెమెరా కలిసి చూసారు. ఏం భయం లేకుండా మంచిగా చేయించుకోండి. డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు, ఓపిక మంచిగా చెప్తున్నారు. ఏదైనా చేయించుకోవచ్చు ఫ్రీగా మంచిగా. సో ఆవిడకి 71 ఏళ్ళు అండి. వత్సల గారికి 71 ఇయర్స్. ధైర్యంగా ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వచ్చి చేయించుకున్నారు. ఇది 2వసారి చేయించుకోవటం. ఇదివరకు కింద చేయించుకున్నారు, ఇప్పుడు పైన చేయించుకుంటున్నారు. సో 71 ఏళ్ళ ఆవిడ ఏమాత్రం భయం లేకుండా చక్కగా చేయించుకున్నారు. కొంచెం కూడా భయం, బాధరా, బంద్ ఏం లేకుండా ప్రశాంతంగా. బీపీ షుగర్ ఉందండి నాకు. 19 సంవత్సరాలు దాటింది. షుగర్ వచ్చి 19 సంవత్సరాలు దాటిందండి. 20 సంవత్సరాలకు అడుగు పెట్టినట్టు షుగర్ వచ్చి ఫస్ట్ 425 వచ్చిందండి. 4-5 సంవత్సరాల దాకా 300 నుంచి దిగలేదు. సో మీకు బీపీ థైరాయిడ్ కూడా ఉంది. అవును, బీపీ అదే. నెక్స్ట్ ఆవిడకి 71 ఏళ్ళు ఒకటి, షుగరు, బీపీ, థైరాయిడ్ 3 ఉన్నాయి. అయినా మనం ఇమీడియట్ లోడ్ చేసాం, అది సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ అంటే కింద దవడికి ఇమీడియట్ లోడ్ చేసాం. ఇదివరకే చాలామంది అడుగుతుంటారు, మాకు షుగర్ ఉంది, ఇంప్లాంట్లు ఫెయిల్ అవుతాయా, మాకు షుగర్ ఉంది, ఇంప్లాంట్లు వేస్తే మళ్ళీ చీమ్ పడతాయని ఇంకెవరో చెప్పారు, ఇట్లాంటివి అడుగుతారు. ఎందుకంటే 71 ఏళ్ళ ఆవిడ షుగరు, అన్కంట్రోల్ షుగర్ ఉంది, అది కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి ఉంది. బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, కింద సక్సెస్ అయిపోయి లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉంది. పైన వేసాం, పైన కూడా పర్ఫెక్ట్గా వూండ్ హీలింగ్ మీకు చూపించాను ఇందాక కూడా నోట్లో. వూండ్ హీలింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. సో మనం చేసేటప్పుడు సర్జరీ స్టెరైల్గా చేస్తే, అంటే నీట్గా చేస్తే, మన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బాగా స్టెరిలైజేషన్ చేసి, అంటే స్టెరిలైజర్లో స్టెరిలైజేషన్ చేసి చాలా ప్రోటోకాల్ ఫాలో అయితే అసలు చీమ్ పట్టే ఛాన్స్ ఉండదండి. సో చీమ్ పడటం, ఊడిపోవటం, నొప్పి రావటం ఉండదు. సో ఆవిడ ఇప్పటికి కింద దవడైనవి కూడా లాంగ్ టర్మ్ రివ్యూలు అన్ని బీసుపోయి మీరు చూస్తే టు ద బ్రిమ్ ఉందండి. బోన్ ఇంప్లాంట్స్కి కూడా పూర్తిగా పైదాకా పట్టుకొని ఉంది. అసలు బోన్ లాసే లేదు. వాటికి చుట్టూ ఉండే పెరియాపికల్కి కూడా బోన్ చూడండి ఎంత తెల్లగా ఉంటే అంత డెన్స్గా పట్టుకున్నట్టు అండి, డెన్స్గా పట్టుకున్నట్టు. సో ఇది అన్నీ కూడా నిండిపోయే ఛాన్సే ఎక్కువ. ఎంత షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. సో వయసు 71 ఏళ్ళు వయసు అడ్డంకి కాదు, షుగర్ అడ్డంకి కాదు, బీపీ కూడా అడ్డంకి కాదు, థైరాయిడ్ కూడా అడ్డంకి కాదండి. నీట్గా చేయొచ్చు, ఇమీడియట్ లోడింగే చేయొచ్చు, మళ్ళీ 3-4 నెలలు ఆగక్కర్లేదు. సో ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చు, కన్వెన్షనల్ అయినా చేయొచ్చు, బేస్ లైన్ చేయొచ్చు. వాడికి పైన కన్వెన్షనల్, కింద బేసల్ 2 చేసాం, 2 ఇమీడియట్ లోడింగే చేసాం. సో ఏ ఇంప్లాంట్ సిస్టమ్ అయినా మనం నీట్గా చేయొచ్చు అండి. ఈరోజు ఉన్న టెక్నాలజీలో పర్ఫెక్ట్గా చేయొచ్చు. స్క్రూ రీడ్ పల్స్ తీయొచ్చు, మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ వాడచ్చు, చాలా నీట్గా చేయొచ్చు. ఇంకేమన్నా షుగర్ గురించి నన్ను ఏమడుగుతారంటే అందరూ, ఈ షుగర్ ఉన్నాయి నాకు పోతాయి అనే ఉద్దేశంలో ఉంటారండి. వాళ్ళకి ఏం చెప్తారు? షుగర్ అండి నాకు ఫస్ట్లో తగ్గలేదు, అసలే 4-5 సంవత్సరాల దాకా తగ్గలేదు. అప్పుడే నాకు కళ్ళకు కూడా ఆపరేషన్ అవి 2 కళ్ళు ఆపరేషన్ అయింది. తర్వాత పళ్ళకు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి కంట్రోల్గానే ఉంటుంది షుగర్. షుగర్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు అంటారు. అంటే మీరు ఆల్రెడీ కింద ఎప్పుడో చేయించుకున్నారు కదా, అవి ఇప్పుడు దాకా నొప్పులు ఏం లేవు, చీమ్ పడతాం ఏమన్నా అట్లా అనిపించిందా? ఇప్పుడా? ఈ కింద ఇదివరకు ఇదివరకు చేసిన లేదు, దీనికి చీమ పట్టలేదు, చీమ లేదు, ఏం లేదు. లో ఉండే చీమ, పళ్ళు పీకినప్పుడు ఉండే చీమ ఖరాబ్ అయింది పళ్ళు. సో ఇంప్లాంట్స్ ఏం లేవు, నీట్ గానే ఇంప్లాంట్స్ సూపర్ అండి, అసలు ఏం లేదు, మంచిగా ఉంది. ఏం చీమ అవి ఏం లేదు, మంచిగా ఉంది. నొప్పి కూడా లేదు నాకు, ఇదైతే అపాయం రాలేదు, అసలు మంచిగా ఉంది కింద. సో అదే అండి, లాంగ్ టర్మ్ రివ్యూ చెప్తున్నారు ఆవిడ. షుగర్ ఉన్నా చేయించుకోవచ్చు, చీమ పడతాం అసాధ్యం అండి.
చీము చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే పట్టుద్ది, కానీ బాడీ యాక్చువల్లీ షుగర్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న, వయసు ఎక్కువ ఉన్న ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు. ఈ రోజు ఉన్న టెక్నాలజీలో ఇంకా తొందరగా చేయించుకోవచ్చు. ఫిక్స్డ్ పళ్ళు 3 నుంచి 5 రోజుల లోపల పెట్టచ్చు అనమాట. అది వత్సల గారు, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఓకేనా? అయ్యో.